కైలాసము ఆరు సంతాన పరమ తీసుకుంది దేవి నీలమ్మ కలియేడు మేడలకు పోతవున్నదే కలియేడు మేడలకు పోతవున్నదమ్మ ఆ దేవి నీలమ్మ దేవి నీలమ్మ ఒకవేళ శివ మందిరాము దాటింది కలియేడు మేడల కోసం ఉండే అమ్మవారకు గడియలు నిండుతున్నాయమ్మా నాలుగేసి గడియలు నా ఉసురు పొందుతుంది 5 ఏసి గడియల్లా అమ్మవారు పిట్టము తయారైతుంది 6 ఏసి గడియల్లో 7 ఏసి గడియల్లో ఎలిసాడు పిట్టమైతుంది నా కొడుకుల ఒక్క లేదమ్మో ఎప్పుడు వచ్చినట్టు నీలమ్మ దగ్గరికి దానానికి వస్తా ఉన్నారాట. అమ్మ ఏమయ్యేదిరా అయ్యాల కొడుకులు లేకపోయి దాన మంచిది, అలా కొడుకులు ఉండగా దాన మంచిది మాకేముంటది, నా కొడుకులకే మిగులుతుందో అనుకున్నది. దానం పెట్టకుండా వచ్చిన మరి ఎనక మలుపుతున్నదమ్మా. అదే సమయానికి కచ్చిరి మీద ఉన్న దొర యాదిరెడ్డి గారి కచ్చిరి బంద వేసుకొని కళ్యాణ వేడలకు వచ్చినడాట. కుర్చీల మీద కూసబెట్టింది నీలమ్మ దేవి ఏమంట ఉన్నదాట. నాదా నాదా నాదా
లేదనుకుంటా మనము దాన మంచితిమి ఇవాళ ఒకరు కాదు ఇద్దరు కాదు మన గర్భమాసం అంతా 6 కొడుకులు మనకు జన్మించినారయ్యా ఇవాళ కూడా కొడుకులు పుట్టినాక గట్నే రాజ మీద దాన మంచిది రేపు మన కొడుకులేకి ఏం మిగులుతుంది రాదా పంచేది దానము నువ్వెల్లా ఆపాలి రామ రామ పంచేది దానమయ్యా పంచేది దానం పని చేయాలి ఇబ్బందుల పాలయేస్తుంది జోగులు సన్యాసులమ్మ దోసకాలు పడిన టీపులు పగిలిపోతున్నాయి అమ్మా ఎవరు పోస్తున్నారు జోగులు సన్యాసులమ్మ
దానానికి వచ్చిన జోగు సన్యాసుల గుప్చగాల్ని అచ్చగాల్ని దెబ్బల పాలు వేసి ఎలగొడతా ఉంది దేవి నీలమ్మ. ఏమి లేదు అయ్యాల సంతానం లేవు దేవి నీలమ్మకు సంతానం ఇస్తే నేను వరాలు చెప్పిన దేవి నీలమ్మ సంతానం లేనప్పుడు ఎట్లా నువ్వు సంతానం అయినా అదే ప్రకారంగా ఉండాలి, అదే విధంగా దానం వచ్చాలన్న సంతానం అయినంగా కళ్ళకు కాపురము వచ్చిన మసి తలకు ఎక్కిన అహంకారం వచ్చిన నాయమ్మ ఈ మదమస్సి ఎట్లా పంపాల నేను ఈ నీలమ్మ భక్తి ఎట్లా చూడాల, నీలమ్మ ప్రేమ ఎట్లా చూడాల రాయ్యా అనుకోని దొర శంకరుడైన జంగమ ఏషమ కట్టినాడే. మరి కుడిని వేసినాడు బంగారు జడ, ఎడమ వేసిండు ఎండి జోలలు. దేవదేవుడు పక్కే శిప్ప పట్టినాడే. పక్కే శిప్ప పట్టుకొని దేవుడు ఆడుకుంటా పాడుకుంటా ఆటలు ఆడుకుంటా దేవుడు పోతా ఉన్నాడయ్యా దేవుడు పోతా ఉన్నాడమ్మా రామ జంగమా పక్కీని పూసలేసుకొని పక్కీని ఏసమ కట్టుకొని పక్కీని శిప్ప పట్టుకొని దేవుడు ఇక మీరు వెళ్ళిపోతానని కూడా దేవుడు వెళ్ళిపోతా ఉన్నాడే. గొల్లపూరి పట్టణం పులవర మీదకి వచ్చిర్రు. గొల్లపూరి పట్టణం పులవర మీద కోటి వారి పురుష ఉన్నదమ్మా. కోటి చెల్లమ్మ ఉంది, కోటి చెల్లమ్మ పడతా కోటి పెరమయ్య గారు వాళ్ళ ఇంటి ముందు పోయినాడు. గనగన గంటల మోపమ్మ శంకులుండే ఏడుకమ్మల పురుషుల పొలమున కోటి వాళ్ళు బయటకు వచ్చారమ్మా. నాయన ఎవరు నాయన, ఏ రాజు ఉన్నది, ఏ దేశం ఉన్నదయ్యా, ఇక్కడెక్కడ వెళ్ళిపోతున్నావు నాయన. అమ్మా కొంటు తల్లులారా, ఇక్కడ కొల్లపూరి పట్టణం లోపల దేవి నీలమ్మ అలిన వారికి లేదనుకుంటే దానం మంచుతున్నదంట. ఆమె దగ్గరికి మేము దానానికి పోతున్నామమ్మా. అమ్మవారు దేవి కోటు చెల్లమ్మ ఏమంట ఉంది నాయన. 10 రూపాయలు పావు సేరు బియ్యం లేకుండా పర్వాలేదు, ఆమె దానాలు దెబ్బల పాలు వేసి ప్రారంభం చేస్తుంది వద్దు నాయన. అమ్మా పర్వాలేదు తల్లి, ఆమె దగ్గర ధనం తీసుకున్నాక ఇక్కడి నుంచి మీది పట్నంకి వెళ్ళి వెళ్ళిపోతానన్నాడు. ఆ కొండు వాళ్ళ గుడిసె దాటినాడు నీలమ్మ. గడిల ముందుకు చేరవచ్చినాడే. గడిల ముందుకు చేరవచ్చినాడా. ఇతర ఉన్న త్రిశూలం తీసిన వాకిట్ల బాతిని గడగడ గడగడ గంటల భోమల శంకులు ఎత్తిన రక్తము ఎట్టివాడ దంతములు పిండివాడ వరకుతున్నదా దేవి నీలమ్మో. ఎవడరా ఈ జంగవాడు ఏమి ఎదురా, ఎక్కడ వదు వచ్చిన వారికి దానం బంద్ చేసిన పోలు రాసి పెట్టిన కళ్ళ కబరముతోనే మళ్ళా వచ్చినా
కావాలని దివరాత్రి పెట్టిండట అమ్మవారి దేవి నీలమ్మ ఏ కర్రతోటి పట్టిన కర్ర పోతుంది బంగారం అవుతున్నది శిబిరి కట్టలు వేస్తుంది శిబిరి కట్టలతోటి కొడుతున్నదే అమ్మ అన్నం తిన్న ఎంగిలి గిన్నెలతోటి కొడతాముంది జంగమయ్యనమ్మ నీలమ్మ నీలమ్మ దెబ్బలు తట్టుకోలేక గడిల ముందు ముడిసపోతా ఉండు రానయ్యా చూసింది దేవదేవుడి యాదిరెడ్డి ఏమంట ఉన్నాడే ఏమి నీలమ్మ దానానికి వచ్చిన జంగమయ్య ప్రాణము తీసివానాయమ్మ ఎంత అవమానం వచ్చును బావా ఏమి ఎదురమ్మో నీలమ్మ ఆ నీలమ్మ దేవి ఏమంట ఉన్నదట యాదిరెడ్డి ఊరు తెల్లార ముందుకే అద్దానమని ఉన్నది ఊరు పర్రం దూరానా ఆ కాసులాగ తోట ఉన్నది నాయ్యా కమ్మల మీద వంట పెట్టుకొని జంగమైన తీసుకొని కాచువాక తోట లోపలికి వెళ్ళిపోయానమ్మ కాచువాక తోట లోపల పెట్ట కుప్ప లోపల జంగమైన వాతి పెట్టిరు మన తిరిగి ఇంటికి వచ్చింది అక్కడి కదా మా చోట ఉండగా మరి ఒకవేళ ఊరు దూరు బాగానే ఉన్నారమ్మ కోటువాలో కోటి చెల్లమ్మ కోటలు కోటు సుశీల గారైనా ఒకవేళ దొరి యాదిరెడ్డి ఆవుల మంద లోపలికి వస్తా ఉన్నదాట పెద్ద కుప్పల వాతి పెట్టిన జంగమయ్య గంటలు మూగల బయటకు ఉన్నాయంటే కర్యావు కళ్ళవారు చూసింది దిగ ఉరికినాదే ఆ కర్యావు కుప్పలతోటి పెట్ట కుప్పలన్నీ అమ్మవారు పొదువు వేస్తా ఉన్నదా పెట్ట కుప్పలని చిల్ల కల్లోలము వేసినప్పుడు జంగమయ్య గంటలు మూగల బయటకు వచ్చినాయట జంగమయ్య రూపమెల్ల కళ్ళ చూసే నాయమ్మో జంగమయ్య రూపమెల్ల కళ్ళ చూసినా గుండెలకు బీలవానే కోటు నాయమ్మకు ఇరయల్లు అన్నదమ్మ రామరామ ఆ నుంచి ఎడికి పోతా ఉన్నది కలియేడు మేడలకు పోతా ఉన్నదమ్మ ఆ కోటు సుశీల గారైన అమ్మవారు అత్త దగ్గరికి అత్తావు ఎంత కోటు చెల్లమ్మ మన ఇంటి దగ్గరకు వచ్చిన జంగమయ్య దొరయాదిరెడ్డి ఆవుల మంద లోపల పెంట కుప్ప లోపల వాతి పెట్టినరు నాయమ్మ మాట అన్నప్పుడు గుండెలు గుబిల వంటమును ఎద జల్లు వంటమును కోటు వాళ్ళకయ్యో కోటి పెరుమయ్యను తీసుకుని దిగ ఉదికింది ఆవుల మంద లోపలికి వెళ్ళి పెంట కుప్ప దగ్గర ఏడ వచ్చిన